అమ్మ వసు నువ్వా రా రా అమ్మ రా కూర్చుందుదా అమ్మ రా కూర్చోరా. ఆంటీ బాగున్నారా? అంకుల్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఆంటీ మీరు క్యారేజీలు పెడతారు కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి ఆంటీ. వంట థ్యాంక్స్ అమ్మా, అలవాటు అయిపోయింది అలాగా. అలాగే నేను మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అనుకుంటా మీరు అచ్చం కాత్యాయనికి అక్కలా ఉంటారని. నిజమే అనుకో, అంకుల్ కూడా అలాగే అంటారు. ఆంటీ కాత్యాయని పిల్లరా. అమ్మా కాత్యాయని ఇలా రా అమ్మా, నీ ఫ్రెండ్ వసు వచ్చింది, ఇంకెంతసేపు పడుకుంటావు? నువ్వు ఇలానేనా లేకపోతే నువ్వు పొద్దున్నే లెగుస్తావా? అలా ఏం కాదంటీ, నేను పొద్దున్నే లేచి మా మమ్మీకి టీ పెడతాను, టీ పెట్టి లేపుతాను అనమాట. లేపేశాక అలాగే మా అమ్మ చేసే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాను. అలాగే గిన్నెలు సర్దడం, లేకపోతే ఇల్లు తుడడం, మరి బట్టలు మడత పెట్టడం, ఆరబెట్టడం, అలాగా ఏవో వచ్చినవి చేస్తాం అంతే. అవునా, ఎంత వినయం, ఎంత పద్ధతమ్మా. ఈ వయసులోనే ఎంత బాధ్యతగా ఉన్నావో. కాత్యాయనికి కొంచెం చెప్పచ్చు కదమ్మా నువ్వు. మమ్మీ అన్నీ ఒకదాయే చేసుకోలేదు కదా ఆంటీ, అదే నేను ఉన్నాను కదా హెల్ప్ చేద్దామని అలా చేస్తానన్నమాట. ఆంటీ ఫోన్ చేస్తున్నారేంటి? హలో చెప్పండి ఆంటీ. వస్తువునా? ఇక్కడే ఉందా ఆంటీ, ఒక్క నిమిషం ఉండండి. వస్తువు నువ్వు పొద్దున్న బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావంట. మీ మమ్మీ దిగులు పడుతుంది ఇక్కడ, ఒకసారి కాల్ చేయగు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దీనికన్నా నా కూతురే బెస్ట్.